ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రోజున పెను సంచలనమే సృష్టించింది ఒక వీడియో. ద వైర్ పత్రిక రిలీజ్ చేసినటువంటి ఈ వీడియో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని, పవన్ కళ్యాణ్ని వీళ్ళు అత్యంత సన్నిహితాలు కలిగి ఉన్నారు విజయసాయిరెడ్డితో. విజయసాయిరెడ్డి ఆ గుంపులో చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు అని చెప్పి చాలా వరకు రాష్ట్రంలో దీనిని మద్దతు ఇచ్చారు. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది గమనించి ఆయనను దూరం పెట్టారని ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు ఒక్కరోజు ముందు సరిగ్గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆత్మైనటువంటి టీడీ జనార్దన్ విల్లాలకి వెళ్ళి అక్కడ 45 నిమిషాల పాటు చర్చలు జరిగి బయటకు వచ్చిన తర్వాత మరుసటి రోజు సిఐడి విచారణకు హాజరయ్యి అక్కడ అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఈ విజయసాయిరెడ్డిని వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ లిక్కర్ స్కామ్లో ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఢిల్లీ వరకు పరిగెత్తినా, రాష్ట్ర గవర్నర్ వద్ద అనుమతులు తీసుకున్న ఢిల్లీ పెద్దలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ను ఒప్పుకోలేదు. అందువలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేయాల్సి వచ్చింది. అందుకనే ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన దగ్గర నమ్మకంగా ఉంటూ, తనతో నమ్మకంగా ఉన్న వ్యక్తులే ఇతరుల కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటూ ఇతరుల కోసం పనిచేశారు అనేది ఇప్పుడప్పుడే బయటకు వస్తున్న వాస్తవాలు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని గ్రహించారని ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మనకు తెలుసు, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు మద్దతు తీసుకొని ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే విధంగా అప్పట్లో ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో అటువంటి వ్యక్తులు ఎవరూ లేరు అనుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి లాంటి వెన్నుపోటు పొడిచే వ్యక్తులు చాలామంది ఉన్నారని గ్రహించడం కొంచెం లేట్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి పక్కన పెట్టేశారు. ఏమైనా ఇటువంటి రాజకీయాలు చేయడం వలన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందే కానీ ఏ పార్టీలో రెండింటికి చెడిన చవడిలాగా ఉంటుందని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు విజయసాయిరెడ్డిని. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.